నరసరావుపేట 9వ వార్డు శ్రీనివాస్ నగర్లోని లాల్ బహదూర్ హై స్కూలులో అల్లంశెట్టి మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 స్టీల్ ప్లేట్లు 100 గ్లాసులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఏలూరు అశోక్ కుమారుడు మృతి చెందిన జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు తెలిపారు. చూడండి, మాకు ఒక విద్యార్థి పూర్వ విద్యార్థి నాకు బాయ్స్ హై స్కూల్ నుంచి తెలిసినటువంటి ఎన్ఆర్ఐలో మా ఫ్రెండ్ అయినటువంటి ఏలూరు అశోక్ గారి అబ్బాయి చనిపోయే సంవత్సరం అయింది. ఆ అబ్బాయి కూడా చిన్న పిల్లగాడే గుండెలో ఓలు పడి అనుకోకుండా మరణించడం జరిగింది. కాబట్టి ఈ రోజున లాల్ బహదూర్ స్కూల్ శ్రీనివాస నగర్లో అయినటువంటి మా ఫ్రెండ్స్ అయినటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ కొన్ని స్కూళ్ళలో కానీ వృద్ధాశ్రమంలో కానీ కొన్ని కార్యక్రమాలు చేద్దామనగానే మా స్కూల్లో ఈ ప్రాబ్లం ఉందని మన అల్లంశెట్టి మోహన్ రావు గారు అనడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా వాస్తవంగా 350 ప్లేట్లు గ్లాసులు పట్టాయని చెప్పారు. అట్లా కాదులేండి, 4 స్కూల్లో 4-5 స్కూల్లో ఇస్తున్నాను. ఒక స్కూల్లో నీటికి కాదు కదా, 4-5 మన ఫ్రెండ్స్ 10 మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా కొద్ది న్యాయం జరగాలన్న ఆలోచనతో వారికి కూడా తలాకాశని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ స్కూల్లో కూడా. కాబట్టి ఈ రోజున మన ఈ స్కూల్లో ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు డొనేషన్ చేయడానికి సుశీల్ గారి జ్ఞాపకార్థం వారి పెద్దలు బాబాయ్ ఏలూరు అశోక్ గారి సౌజన్యంతో మన సంజీవరావు గారి ఆధ్వర్యంలో ఈ భోజనం ప్లేట్లు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు మీరు బాగా చదువుకొని రాబోయే రోజుల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సంపాదించి స్థిరపడి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా రేపొద్దున మంచి మంచి మార్కులు సంపాదించి స్థిరపడి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు కూడా మంచి మనసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన నరసరావుపేట పట్టణంలో 9వ వార్డులో ఉన్నటువంటి లాల్ బహదూర్ హై స్కూల్లో పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజున ఏలూరి అశోక్ గారి కుమారుడు గత సంవత్సరం 5 సంవత్సరాల బాలుడు చనిపోవడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఈరోజు స్కూల్లో ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా వార్డులో ఉన్నటువంటి స్కూల్లో 300 మంది పిల్లలు ఉన్నారు. అయితే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మన P4 మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.